ప్రైజ్ ద లార్డ్. నూతన సంవత్సరంలోకి కొద్ది రోజుల్లోగా ప్రవేశించబోతున్నాం కదా. ఈ సంవత్సరం మీకు ఎలా గడిచిందో నాకైతే తెలియదు కానీ, నూతన సంవత్సరంలో మాత్రం దేవునితో చాలా చాలా డీలింగ్స్ చేసుకునే మనం ప్రవేశించాలని చూస్తాం. ప్రభువా, దేవా నువ్వు నాకు ఇది చేయలేదు, అది చేయలేదు, సో నెక్స్ట్ ఇయర్ మాత్రం కంపల్సరీగా చేయాలి, నాకు ఇది కావాలి, అది కావాలి అని దేవుణ్ణి ముందుగానే మనమే హెచ్చరిక చేసేస్తూ ఉంటాం అనమాట. అయితే నేను ఇచ్చే చిన్న సజెషన్ ఏంటి అంటే, దేవుణ్ణి మీరు అది కావాలి, ఇది కావాలి అని అడిగే ముందు నూతన సంవత్సరంలోనికి నీవు మాతో కూడా ప్రవేశించు. నూతన సంవత్సరంలో నువ్వు మా తోడు ఉండు అని దేవుణ్ణి అడగండి. ఆయన తోడుంటే అబ్రహాం ఆశీర్వదించబడ్డాడు. ఆయన తోడుంటే నోవాహు అనేక జనములకు ఆశీర్వాద కారకముగా ఉన్నాడు. ఆయన తోడుగా ఉంటే ఇంకా చెప్పాలంటే దావీదు గొర్రెల తొడ్డి దావీదు రాజుగా అయ్యాడు. ఆయన తోడుగా ఉంటే జ్ఞానం లేని సొలొమోనుకి జ్ఞానం వచ్చింది. ఆయన తోడుగా ఉంటే ఏమీ లేనివాడిగా ఒక మోసగాడిగా పారిపోయిన యాకోబు గారు సమృద్ధితో కుమారులతో భార్యతో బిడ్డలతో సమస్త ఆస్తితో తిరిగి వచ్చారనమాట. సో ఆయన తోడుగా ఉంటే యోబంట అక్కడున్న ప్రదేశం వాళ్ళంతట్లో కల్లా యోబే ధనవంతుడంట. సో నేనేమంటానంటే ఆశీర్వాదాలు అంటే ఓన్లీ ధనం పరంగా నేను చెప్పట్లేదు, కానీ అటు ఆత్మీయంగాను భౌతికంగాను నువ్వు ఆశీర్వదింపబడాలి, ఆశీర్వాద కారకంగా ఉండాలి అంటే దేవుడు నీకు తోడుగా ఉండడం చాలా అవసరం. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నూతన సంవత్సరంలో నీ తోడు మాకు దయచేయండి ప్రభువా అని దేవుడిని అడగండి. అప్పుడు సమస్తము దేవుడు మీ కాళ్ళ దగ్గరికి తీసుకుని వస్తాడు. ఆమేన్.